Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 279. సరేనని అంటూ దక్ష డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళేసరికి ఎక్కడిది అక్కడే ఉండడంతో నీరసంగా టేబుల్ చూస్తూ టేబుల్ మీద కప్పేసిన వైట్ క్లాత్, సోఫా మీద కప్పేసిన వైట్ క్లాత్, అలాగే హాల్‌లో ఉన్న గోడకి తగిలించిన డెకార్ మీద ఉన్న వైట్ క్లాత్ మొత్తం తీసేసి ఒక చోట కుప్పగా పడేసి, మొత్తం స్టోర్ రూమ్ అంతా వెతకగానే వాక్యూమ్ క్లీనర్ కనిపించడంతో వాక్యూమ్ చేయడం మొదలుపెట్టింది. ఆ సౌండ్‌కి కిందకొచ్చిన అతను "నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు?" అనగానే క్లాత్ కప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి ఎవరూ రాలేదనుకుంటా. అందుకే ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. ఇలాగే ఉంటే కూర్చోడానికి కూడా చిరాకుగా ఉంటుంది. మీరొక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్పి హాల్ మొత్తం వాక్యూమ్ చేసేసి, కిచెన్ కూడా క్లీన్ చేసి, కిచెన్ కబోర్డ్స్‌లో ఉన్న పింగాణి ప్లేట్స్, బౌల్స్ బయటకి తీసి వాటిని క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది. కర్ణ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే, "సార్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారంట కదా! డెలివరీ బాయ్ వచ్చాడని చెప్పి ఫుడ్ పార్సెల్ ఇవ్వడంతో, "నువ్వు భోజనం చేశావా?" అని అడగడంతో అతను ఆశ్చర్యపోయి, "లేదు సార్" అని చెప్పాడు. అందులో నుంచి ఒక పార్సెల్ తీసిచ్చి, "నీకు కూడా కలిపి ఆర్డర్ ఇచ్చాను. నువ్వు ఆ వాచ్‌మెన్ కూడా కలిపి తినండి" అంటూ ఇంకొక వాచ్‌మెన్ వైపు చూపించడంతో, "థాంక్యూ సార్" అంటూ అతను సెల్యూట్ చేసి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి లోపలికొచ్చాడు. దక్ష గడ్డం కింద చేపెట్టుకొని అతని వైపు ముద్దుగా చూస్తూ ఉంటే, "ఏంటి మేడం గారు తెగ ప్రేమగా లైన్ కొడుతున్నారు" అనగానే, "శ్రీవారు ఇంత క్యూట్‌గా అందరి గురించి ఆలోచిస్తుంటే భలే ముద్దొస్తున్నారు" అని అంది. "ముద్దొస్తే ముద్దు పెట్టుకోవాలి. ఇలా పొగడ్తలతో కడుపు నింపకూడదు" అనగానే ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ దగ్గరికెళ్ళి అతని బుగ్గల మీద ముద్దు పెట్టి, "థాంక్యూ సో మచ్. నేను ఆ సంవత్సరం వెళ్ళడం మంచిదే అయింది" అంది. "అదేంటి?" అని అతను అడగడంతో, "ఆ తర్వాతే కదా మీలో ఇంత పాజిటివ్ మార్పులొచ్చాయి. అంతకుముందు చాలా ఈగో యాటిట్యూడ్ ఉండేది మీకు" అనగానే, "ఇప్పుడు లేదు అని ఎవరన్నారు? ఇప్పుడు కూడా ఫుల్ ఈగోయిస్ట్ నేను" అన్నాడు. "లవ్ యూ కన్నయ్య" అనగానే ఆమె పిలుపుకి ఒక్కసారిగా అతని కళ్ళలో నీళ్లు తిరిగినా, మెరుపు అలా మెరిసి మాయమైపోవడంతో, శాడిస్ట్ అన్న ఒప్పుకుంటారు గాని, పొగడ్తలు మాత్రం ఒప్పుకోలేరు అని ముద్దుగా చెప్పి, ఆమె స్వయంగా పక్కన కూర్చుని గోరుముద్దలు తినిపించడం మొదలుపెట్టింది. ఇంతలో దీక్షిత ఫోన్ చేస్తూ ఉండడంతో, అక్క ఫోన్ చేస్తోందని ఫోన్ రిసీవ్ చేసుకొని, "అక్క భోజనం చేశారా? ఇక్కడికే రండి అందరం కలిసి భోజనం చేయొచ్చు. రేపు మార్నింగ్ వెళ్ళొచ్చంటే" వినలేదు అనగానే, "లేదు లేదే. నెల రోజులు లేకపోయేసరికి ఇల్లు దారుణంగా ఉంది. రేపు ఉదయాన్నే పనివాళ్ళని పిలిచి ఇల్లంతా దులిపించాలి. ఇప్పుడు రావడం మంచిదైంది" అంది. "అదేంటక్కా పనివాళ్ళెవరూ రాలేదా?" అనగానే, "ఇంట్లో ఎవరూ ఉండం కదా! మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. ఇంట్లో చాలా విలువైన వస్తువులున్నాయి. వద్దు అంటుంటే మీ బావ నా కోసం చాలా నగలు చేయించాడు. మా రూమ్‌లో ఉన్న ఒక కప్‌బోర్డ్ మొత్తం ఓన్లీ జ్యువెల్లరీ కోసమే ఉండిపోయింది. ఎందుకొచ్చిన గొడవ అని నేనే పనివాళ్ళని ఈ నెల రోజులు రావద్దని చెప్పు" అని చెప్పాను. "ఇల్లు క్లీన్ చేయలేదు కదా! ఎక్కడ చేయి పెట్టినా ఒక వేలు మందంలో దుమ్ము పేరుకుపోయింది" అని అంది దీక్షిత. కొత్త ఇల్లయినా మా ఇంటి పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకా ఆ ఇల్లెలా ఉంటుందిలే. సరే భోజనం చేశారా? బుడ్డిగాడు ఏం చేస్తున్నాడు? అనగానే వాడు బొమ్మల్ని బాగా మిస్ అయినట్టున్నాడు. రాగానే ముందు ఆ బొమ్మల దగ్గరికే పరిగెత్తాడు. ఇప్పుడే మీ బావ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ కోసం వెయిటింగ్ అని చెప్పింది. మా ఆయన ఆల్రెడీ ఆర్డర్ చేశాడు. ఇద్దరం తింటున్నాం అనగానే సరేలే బాగా అలసిపోయాం కదా పడుకోండి. గుడ్ నైట్. కరుణ గారికి కూడా గుడ్ నైట్ చెప్పానని చెప్పు అనగానే సరేనంటూ ఫోన్ కట్ చేసింది దక్ష.
దక్ష తినిపించబోతుంటే ఎప్పుడు నువ్వే కదా తినిపించేది. ఈసారి నేను తినిపిస్తానులే అంటూ ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నెమ్మదిగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అది చికెన్ బిర్యానీ అని రియలైజ్ అయిన దక్ష ప్లేట్ వైపు చూసి మీరెప్పటినుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు? వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ కదా మీరెప్పుడు ఆర్డర్ ఇచ్చేది అని అనగానే ఆమె నెత్తి మీద మొట్టికాయ వేసి వెక్కిరిస్తున్నావా అన్నాడు. లేదండి. నేను జనరల్‌గానే అడిగాను అనగానే, తమరు అవన్నీ తినరు కదా! మళ్ళీ గొడవ గొడవ చేస్తారని ఇది ఆర్డర్ ఇచ్చాను అని అతను కూడా ఆమెలాగే ఇమిటేట్ చేస్తూ వెటకారంగా మాకింగ్ టోన్‌లో చెప్పాడు. అదంతా విని మూతి తిప్పుకుంటూ అతను తినిపిస్తుంటే భోజనం చేస్తూ అతనికి తెలియకుండా సెల్ఫీ తీసుకోవడంతో మళ్ళదెక్కడైనా పోస్ట్ చేసి వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారని ఏడ్చావనుకో తంతాను అన్నాడు. ఆ సోషల్ మీడియాకి ఒక దండం బాబు. ఇవన్నీ మన మెమోరీస్. చూడండి ఎన్ని మెమోరీస్ ఉన్నాయో అని అంటూ గ్యాలరీలో మెమోరీస్ అని ఒక ఫోల్డర్ ఉండడంతో అది ఓపెన్ చేసి చూపించింది. ఆమె ఫోటోస్ చూపిస్తూ ఉంటే ఆమె తలలో నుంచి వస్తున్న పరిమళాన్ని పీలుస్తూ అతను ఆమె వైపు చూస్తుంటే ఇదిగో ఇదేమో మన పెళ్లి జరుగుతున్నప్పుడు ఎలా ఫోటో తీశానని మీకు డౌట్ రావచ్చు. స్నేహ, రక్ష ఇద్దరికీ మొబైల్ ఇచ్చి ప్రతి మూమెంట్ నాకు మెమరీ కాబట్టి మీకు క్యూట్‌గా అనిపించే ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయండి అని చెప్పాను. మన పెళ్లిలో మీరు నాకు ముద్దు పెడుతున్న ఫోటో, పాపిట్లో కుంకుమ పెడుతున్న ఫోటో, అలాగే కాళ్ళకి మెట్టెలు, మెడలో తాళి కడుతున్న ఫోటో, నేను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నా నుదుటి మీద ముద్దు పెట్టి నాకు ధైర్యం చెబుతున్న ఫోటో, 7 అడుగులు వేసేటప్పుడు మీ చిటికెన వేలు పట్టుకోవడానికి నేను సిగ్గుపడుతూ ఉంటే ధైర్యం చెప్పి నవ్వుతూ నన్ను ముందుకి నడిపించిన ఫోటో, సన్ని కళ్ళు తొక్కేటప్పుడు అతి సున్నితంగా సిగ్గుపడుతూ నేను సన్ని కళ్ళు తొక్కుతూ ఉంటే మీరు కూడా అంతే సుకుమారంగా సన్ని కళ్ళు తొక్కారు. అరుంధతి నక్షత్రాన్ని చూస్తున్న ఫోటో. మనల్ని ఎవరు గమనించడం లేదనుకుని ఫుడ్ తెప్పించి నాకు గోరుముద్దలు తినిపించారు కదా! అది మీరెవరూ చూడలేదనుకున్నారు కానీ రక్షా స్నేహ మనల్ని గమనిస్తూనే ఉన్నారు. అని దక్ష ముసిముసిగా నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంటే, అతను మాత్రం ఆమె వైపు కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు. దాంతో ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమన్న ఫీలింగ్ రావడంతో ఫోను చేయి జారి కింద పడబోయే సమయానికి శాడిస్ట్ బాబు క్యాచ్ చేశాడు. హమ్మయ్య! నా ఫోను పగిలిపోకుండా కాపాడారు అని నవ్వుతూ ఉంటే, ఆమెని దగ్గరికి తీసుకొని "నువ్వు కావాలంటే 100 ఐఫోన్స్ తెప్పిస్తాను" అనగానే, "ఏం వద్దు. మీరు నాకిది ఫస్ట్ టైమ్ కొనిచ్చిన మొబైల్. ఇదెప్పుడూ నాకు మెమొరీగానే ఉంటుంది" అంది. "మెమొరీగా ఉండాలనుకుంటే ఒక బాక్స్‌లో పెట్టి షోకేస్‌లో పెట్టుకో. దానికోసం పాత ఫోన్ ఎన్ని రోజులు వాడతావు?" అనగానే, "పాత ఫోన్ ఏం కాదు" అనగానే, "ఎందుకు కాదు? నువ్వు వెళ్ళిపోక ముందు కొనిచ్చిన మొబైల్ ఇది" అని అది కూడా ఐఫోన్ తీసుకోమంటే అది వాడడం నాకు రాదని ఆండ్రాయిడ్ తీసుకున్నావు. ఇదిగో వాడి, వాడి, వాడి దీని అవతారాన్ని ఎలా చేసావు చూడు. దీన్ని రీసైక్లింగ్ కోసం కూడా ఎవడు తీసుకోడు. రేపు మనం కొత్త మొబైల్ కొంటున్నాం అని అన్నాడు. ఎందుకండి అని మారం చేస్తుంటే నాకు కావాలండి అని అతను కూడా అంతే క్యూట్‌గా చెప్పడంతో నవ్వుకుంది దక్ష. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత పార్సిల్‌లో ఇంకొక కవర్ ఉండేసరికి, "ఇంకేదో ఉంది కదా! ఇంకేం ఆర్డర్ ఇచ్చారు?" అనగానే, "నేను ఇంకేం ఆర్డర్ ఇవ్వలేదు" అని చెప్పి కర్ణ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడంతో, కవర్‌లో నుంచి ఆ బాక్స్ బయటకి తీసి, "ఏవండోయ్" అనగానే, "ఏంటోయ్?" అన్నాడు కర్ణ. కాంప్లిమెంటరీ డిష్ అనుకుంటాను. గులాబ్ జామున్, డబుల్ కా మీఠా పంపించారు అని నవ్వుతూ ఉంటే, నైట్ టైమ్ నో స్వీట్ అనగానే, రేపు మార్నింగ్ వరకు ఉంచితే పాడైపోతుంది. ప్లీజ్ నేను తినిపిస్తాను తినండి అనగానే, ఆమె తినిపిస్తానంటే చాలు అతనేం తినడానికైనా రెడీగా ఉంటాడు. దాంతో మారం చేయకుండా వచ్చి కూర్చున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.